సూపర్ సండేలో ఇవాళ రెండు సూపర్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో పడుతూ లేస్తూ సాగుతున్న ఈ రెండు జట్ల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. ఇవాళ జైపూర్ వేదికగా జరగనున్న తొలి పోరులో మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ అమీతుమీ తేల్చుకోనుంది. తాజా సీజన్లో బెంగళూరు జట్టు 5 మ్యాచ్లు ఆడి 3 విజయాలు 2 పరాజయాలతో 6 పాయింట్ల ఖాతాలో వేసుకోగా రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్ల్లో 2 గెలిచి 3 మ్యాచ్ల్లో ఓడి 4 పాయింట్లతో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ను వారి సొంత మైదానాల్లో ఓడించిన బెంగళూరు ఇప్పుడు రాజస్థాన్ ను కూడా చిత్తు చేయాలని తహతహలాడుతోంది. మరోవైపు తమ రెండో హోమ్ గ్రౌండ్ గువాహటిలో మ్యాచ్ల అనంతరం రాజస్థాన్ జట్టు తిరిగి జైపూర్లో మ్యాచ్కు సిద్ధమైంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో రాయల్స్ ను ఇబ్బంది పెడుతోంది. కెప్టెన్ సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, హెట్మేయర్, హసరంగాతో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్లో ఆర్చర్, తీక్షణ్, సందీప్ శర్మ కీలకం కానున్నారు. ఇక బెంగళూరు విషయానికి వస్తే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్, లియామ్ లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, కృణాల్ పాండ్యాతో బ్యాటింగ్ లైనప్ శత్రు దుర్భేద్యంగా ఉంది. హాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, సుయాష్ శర్మ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. రాజస్థాన్ బౌలింగ్ కు బెంగళూరు బ్యాటింగ్ కు మధ్య ఆసక్తికర సమరం ఖాయమే. ఈ సీజన్లో పరాజయం ఎరగకుండా దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ తో 5 సార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఇవాళ రెండో మ్యాచ్లో తడబలనుంది. అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్లాడి కేవలం 1 విజయం మాత్రమే నమోదు చేసుకుంది. జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదవలేకపోయినా వారంతా సమష్టిగా సత్తా చాటుకోలేకపోవడంతో ముంబై పోటీలో వెనుకబడిపోతుంది. ఈ మ్యాచ్లో పరాజయం పాలైతే తిరిగి కోలుకోలేని ప్లే ఆఫ్స్ కు చేరడం ముంబైకి కష్టతరంగా మారనుంది. ఈ నేపథ్యంలో విజయమే లక్ష్యంగా పాండ్యా సేన బరిలోకి దిగనుంది. మరోవైపు డూప్లెసిస్, మెక్గుర్క్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్, స్టబ్స్, అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్ తో ఢిల్లీ బ్యాటింగ్ బలంగా ఉంది. ముఖ్యంగా గత మ్యాచ్లో బెంగళూరుపై చక్కటి ఇన్నింగ్స్ తో విలువ చాటుకున్న రాహుల్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. స్టార్క్, కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్, ముఖేష్ కుమార్ బౌలింగ్ భారం మోయనున్నారు. ముంబై ఓపెనర్ రోహిత్ శర్మపై తీవ్ర ఒత్తిడి ఉండగా రికెల్టన్ మెరుపులు మెరిపించాలని టీం మేనేజ్మెంట్ ఆశిస్తుంది. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, నమన్ తిర్ బ్యాటింగ్ చేయనున్నారు. బౌల్డ్ స్టాంటన్ తో కలిసి బుమ్రా బౌలింగ్ భారం మోయనుంది. ఈ రోజు మ్యాచ్కు సంబంధించి రెండు టీంల మధ్య బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే పిచ్ రిపోర్టు ఏ విధంగా ఉంది అనేది మనతో తెలియజేయడానికి సుధీర్ మహవాది గారు మనతో పాటు ఉన్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్. హాయ్ సార్. హాయ్ మీనాక్షి, చెప్పండి ఎలా ఉన్నారు? హాయ్ సార్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు? మూవింగ్ ఆన్ అండి, మీరు ఎలా ఉన్నారు చెప్పండి. బాగున్నాను సార్, బాగున్నాను. సో ఈరోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఎలా ఉండబోతుంది సార్ ఈరోజు మ్యాచ్? లేటెస్ట్ న్యూస్ ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దే వన్ ద టాస్ అండ్ డిసైడెడ్ టు ఫీల్డ్ ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఇన్ జైపూర్, బట్ ఇట్ డజంట్ మ్యాటర్ బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఇన్ జైపూర్. ఎందుకంటే డే మ్యాచ్ కనుక మీకు ఏం డ్యూ ప్రభావం ఉండదు. సో అందుకని జస్ట్ దే వాంటెడ్ టు చెక్ ద కండిషన్స్ హియర్, దట్ మే బి వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ అది కాక లిటిల్ బిట్ ఆఫ్ బ్రీజ్ కూడా ఉంది ఎట్ ప్రెసెంట్ జైపూర్ లో, కొంచెం గాలి ఎక్కువగానే వీస్తుంది. సో ఫాస్ట్ బౌలర్స్ కి ఏమైనా మూమెంట్ ఉంటుందా, సో ఆ విషయంలో నేను అనుకుంటాను ఆ డెసిషన్ తీసుకొని ఉంటాడు. బట్ టు సీ అండ్ ఈవెన్ సంజు సామ్సన్ కూడా అదే అన్నాడు, మేము కూడా కొంచెం కండిషన్స్ బ్రీజీ కండిషన్స్ ఉండడంతో వాంటెడ్ టు బౌల్ ఫస్ట్, బట్ ఇట్ డజంట్ మ్యాటర్ అని కూడా చెప్పాడు. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకోవాలి, వాళ్ళు చాలా కష్టపడ్డారు కూడా అగైన్స్ గుజరాత్ టైటన్స్ సెకండ్ టైం బ్యాటింగ్ చేసి. సో ఐ థింక్ దే షుడ్ బి హ్యాపీ బ్యాటింగ్ ఫస్ట్ టు పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్, బికాస్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో ఇక్కడ మంచి స్కోర్స్ కూడా చూసాం. లాస్ట్ ఇయర్ అనుకుంటాను 2-3 మ్యాచెస్ లో 190+ స్కోర్స్ కూడా వచ్చాయి. సో గుడ్ బ్యాటింగ్ కండిషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ జైపూర్ లో.
అండ్ డే మ్యాచ్ కావడంతో అంత పెద్ద డ్యూ ప్రభావం కూడా ఉండదు మీనాక్షి. సో వీ టు వెయిట్ అండ్ సీ, ఎందుకంటే ఫస్ట్ టైం ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది జైపూర్లో. సో మొత్తానికి ఒక మంచి మ్యాచ్ అయితే చూడబోతున్నాం, అందులో డౌటే లేదు. ఎందుకంటే జైపూర్ పింక్ సిటీ ఎప్పుడు కూడా మంచి మంచి బ్యాటింగ్ స్కోర్స్ చూస్తూనే ఉంటాం కనుక వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ గుడ్ స్కోరింగ్ మ్యాచ్ టుడే. సార్ నిన్న మ్యాచ్ ఎలా ఉంది, సో ఈ రోజు ఎలా ఆడబోతున్నారు సార్? I was watching every ball live there in Hyderabad, Meenakshi. I think you remember, మన డిస్కషన్ లో కూడా ఎస్ఆర్హెచ్ కు ఛాన్సెస్ మెరుగ్గా ఉంటాయి విత్ ది బ్యాట్ ఫస్ట్ ఆర్ సెకండ్ అని చెప్పాము. ఎందుకంటే 6 days వండర్ఫుల్ రెస్ట్ తర్వాత దే ప్లేడ్ బ్రిలియంట్ క్రికెట్ అండి. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు అసలు యాక్చువల్ గా. అండ్ చేజింగ్ అప్ అంత కష్టంగా కూడా కనబడలేదు 240 అనేది ఆ వికెట్ పైన, బికాస్ ఇట్ వాస్ జస్ట్ లైక్ బెల్టర్ లాంటి వికెట్ అది. అండ్ ఈవెన్ మ్యాచ్ స్టార్ట్ కాక ముందు కూడా మనం చెప్పాం మీనాక్షి, ఆ వికెట్ పైన 270, 280 స్కోర్స్ కూడా ఇంతకుముందు స్కోర్ చేయబడ్డాయి. సో ఆ వికెట్ యూజ్ చేశారు. అండ్ ఈవెన్ పంజాబ్ ఆల్సో దే ప్లేడ్ వెల్, బట్ వాట్ ఐ థాట్ వాజ్ యాక్చువల్లీ ఫెల్ షార్ట్ ఆఫ్ 15-20 runs ఇన్ ది ఎండ్. దానికి అఫ్ కోర్స్ కారణం 15th ఓవర్ తర్వాత కొంచెం కంట్రోల్ వేయడం చూసాం బౌలింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్. అండ్ మ్యాక్స్వెల్ రియల్ గా చెప్పాలంటే ఆ పర్టికులర్ పీరియడ్ లో కొంచెం మూమెంటం తగ్గడానికి అతడే కారణం అయ్యాడని చెప్పారు. 7 deliveries లో 3 runs స్కోర్ చేయడం. అండ్ అప్పుడు ఒకవేళ మరొక 10-15 runs అతడు స్కోర్ చేసినట్లయితే దే కుడ్ హావ్ డెఫినెట్లీ గాట్ పాస్ట్ 250+. అండ్ అప్పుడు మరింత ఫైటింగ్ ఎక్కువగా ఉండేది. బట్ ఆ 240 స్కోర్ కూడా ఆ వికెట్ పైన సరిపోలేదు. ఇట్ వాస్ చేస్డ్ కంఫర్టబుల్లీ బై సన్ రైజర్స్ హైదరాబాద్. 171 runs పార్ట్నర్షిప్ ఫర్ ది ఫస్ట్ వికెట్ బిట్వీన్ హెడ్ అండ్ this man Sharma. And first time Abhishek Sharma, he looked in good form actually. And నిన్నటి మ్యాచ్ కంటే ముందు అతడు ఒక సిక్సర్ కూడా కొట్టలేదు. అండ్ టోటల్ గా నిన్న 10 sixes చూసాం అతని బ్యాట్ నుంచి. సో ఈ వాజ్ హిట్ బాల్ వెల్ అండ్ ఈ వాజ్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ బై కపుల్ ఆఫ్ ఛాన్సెస్ కూడా అతనికి వచ్చాయి. ఒకటి నో బాల్ అవుట్ కావడం, ఒకటి క్యాచ్ డ్రాప్ కావడం. సో luck also was towards Sunrisers Hyderabad, and they deserve that win after 2 losses at home. And they played well actually, and it was a good match. And for Punjab, Shreyas Iyer again was brilliant, Meenakshi. అతడు ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా మంచి కన్సిస్టెన్సీ కనబరుస్తున్నాడు. బట్ ఇంకా కొన్ని వాళ్ళకు సమస్యలు ఉన్నాయి, లోవర్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి. కోర్స్ స్టైనిష్ వాజ్ గుడ్, ఫైనల్ ఓవర్ 27 runs సాధించాడు కానీ బట్ వాళ్ళకు మ్యాక్స్వెల్ అండ్ స్టైనిష్ నుంచి ఇప్పటి వరకు అనుకున్నట్టుగా కాంట్రిబ్యూషన్ రాలేదు. వాళ్ళ యొక్క సక్సెస్ లో ఓవరాల్ గా ఆర్యా ఈ ఆల్సో ప్లేడ్ లిటిల్ క్యామియో ఇన్నింగ్. 16 deliveries లో 36 runs స్కోర్ చేశాడు. అండ్ అదే రకంగా ప్రవిష్మరన్, శ్రేయస్ అయ్యర్, ఈ ముగ్గురు బ్యాట్ నుంచి ఎక్కువగా మనం రన్స్ చూస్తున్నాం. అండ్ శశాంక్ అఫ్ కోర్స్ టువర్డ్స్ ది ఎండ్. బట్ ఇంకా స్టైనిస్ అండ్ మ్యాక్స్వెల్ ఇంకా వాళ్ళు కొంచెం యాడ్ చేయాలి ఆ స్ట్రెంత్ ను, బ్యాటింగ్ స్ట్రెంత్ ను మిడిల్ లో. స్టైనిస్ అఫ్ కోర్స్ నిన్న పర్వాలేదు అనిపించుకున్నాడు, 3-4 వెరీ గుడ్ సిక్సెస్ హిట్. బట్ ఇంకా అది సరిపోలేదు వాళ్ళకు. అండ్ బౌలర్స్ లో కూడా అఫ్ కోర్స్ ఎవ్రీబడి ఎక్స్పెన్సివ్. నిన్న షమీని కూడా మనం పూర్తిగా బ్లేమ్ చేయలేం, దో ఈ బౌల్డ్ వెరీ పోర్లీ ఎస్టర్డే. 75 runs ఇచ్చాడు. అండ్ ఈ టోర్నమెంట్ హిస్టరీలో కూడా 75 అనేది సెకండ్ హైయెస్ట్ బౌలర్. 76 ఇదే గ్రౌండ్ లో చూసాం బై జోఫ్రా ఆర్చర్ ఇన్ వన్ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ లో. సో మొత్తానికి ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ హైదరాబాద్ ఫేవర్. బిట్ ఆఫ్ లక్ కూడా వాళ్ళను ఫేవర్ చేసింది నిన్న. అండ్ చివరికి ఒక మంచి విక్టరీ అయితే సాధించారు. గుడ్ ఫర్ దెమ్, ఎందుకంటే రాక్ బాటమ్ నుండి ఇప్పుడు కొంచెం మిడిల్ లోకి వచ్చారు, 6th, 7th పొజిషన్ లోకి. సో ఐ థింక్ దే షుడ్ కంటిన్యూ దట్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 2 matches ఆర్ గోయింగ్ టు బి వెరీ టఫ్ ఫర్ దెమ్. ఒకటి ముంబైలో ఆడతారు 17th రోజు, 3-4 days గ్యాప్ తర్వాత. అండ్ ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు వస్తారు అగైన్ అగెన్స్ట్ ముంబై, మళ్ళీ 23rd రోజు ఆడతారు. సో ఈ 2 matches అగైనెస్ట్ ముంబై ఐ థింక్ విల్ దాన్ని ఏమంటారంటే రిజల్ట్ అనేది వాళ్ళ రిజల్ట్ తెలియజేస్తుంది. ప్లే ఆఫ్ ఛాన్సెస్ మెరుగుపడతాయా, లేకుంటే 2 matches లో వాళ్ళు మళ్ళీ పూర్ పర్ఫార్మెన్స్ కనబరుస్తారా. లెట్స్ హోప్ దట్ దే వోంట్ డూ దట్. ఎందుకంటే మంచి మొమెంటం అయితే నిన్న కొనసాగింది. అండ్ కొన్ని మార్పులు కూడా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకున్నాం కదా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండాలి అన్నట్టుగా, అట్లాగే క్లాసన్ ను ఫస్ట్ డౌన్ తీసుకొని వచ్చారు, ఈశాన్ కిషన్ సెకండ్ డౌన్ తీసుకొచ్చారు. సో ఐ థింక్ దే మేడ్ సమ్ చేంజెస్. సో ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. నేను ఒక కంఫర్టబుల్ విక్టరీ సాధించారు నిన్న 18.3 overs లో. సో దట్ విల్ డెఫినెట్లీ గివ్ దెమ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అలాగే సుధీర్ గారు, హైదరాబాద్ లో అభిషేక్ ఆట తీరు గురించి మీరు ఏం చెప్తారు సార్? అసలు ఈ వాజ్ బ్రిలియంట్ ఇన్ వన్ వే, బికాస్ మనం ఎప్పుడు కూడా అంటుంటాం కదా ఫామ్ అనేది తాత్కాలికం. ఆయన మంచి ప్లేయర్ ఎప్పుడు కూడా ఫామ్ లోకి రావచ్చు. అండ్ నిన్న అతడు ఫామ్ లో కూడా వచ్చాడు మీనాక్షి. ఎందుకంటే ఎవ్రీ షాట్ ఈ ప్లేడ్ వాజ్ బ్రిలియంట్. 14 6 boundaries అండ్ 10 sixes అంటే ఇమాజిన్ చేయండి.
141 runs లో 55 డెలివరీస్ లో ఐ థింక్ వాట్ యూ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ ఇంకా అంతకంటే ఇంకా ఒక బ్రిలియంట్ నాకేముంటుంది. అఫ్ కోర్స్ కొంచెం ఫామ్ లో ఉన్నప్పుడు యూ నీడ్ అ బిట్ ఆఫ్ లక్ ఆల్సో. అండ్ నో బాల్ అవుట్ కావడం అని మనం దాన్ని లెక్కలోకి తీసుకోకూడదు. బట్ ఒక క్యాచ్ అనేది కూడా డ్రాప్ అయింది, కొంచెం టఫ్ క్యాచ్ కూడా డ్రాప్ అయింది. అండ్ ఈ జస్ట్ రోడ్ ఆన్ దట్ అనాలి రియల్ గా చెప్పాలంటే. ఆ లక్ ను ఉపయోగించుకున్నాడు, క్యాపిటలైజ్ చేసుకున్నాడు అండ్ ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ ట్రావిస్ సైడ్ నుండి నువ్వు కూడా సపోర్ట్ ఫ్రమ్ ది నాన్ స్ట్రైకింగ్ అండ్ ఎవ్రీ టైం కూడా అతడు మిడిల్ లోకి వచ్చి అతని తోటి మంతనాలు జరపడం, ఎలా ఆడాలో చెప్పడం, కొంచెం ఎంకరేజ్ కూడా చేశాడు అభిషేక్. అండ్ ఈ డి నాట్ డిసప్పాయింట్ ద క్రౌడ్ ఎస్టర్డే ఎట్ ఉప్పల్ స్టేడియం. చాలా బిగ్ క్రౌడ్స్ వచ్చారు నిన్న. అండ్ ఎవ్రీబడి ఎంజాయిడ్ హిస్ బ్యాటింగ్. అండ్ చాలా అద్భుతంగా ఆడాడు. అయిన తర్వాత సెంచరీ కొట్టిన తర్వాత కూడా అతను కాగితాన్ని తీసి చూపడం అనేది ఆరెంజ్ ఆర్మీకి ఇది నేను సమర్పిస్తున్నానని చెప్పి, దట్స్ ఐ థింక్ ది the kind of this thing he did yesterday. So it was very good innings. Everybody loved it అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఒక ఆనర్ రూపంలో దాన్ని తెలియజేశాడు సన్ రైజర్స్ హైదరాబాద్ కు. అదే ఫామ్ కొనసాగాలని చెప్పి అందరం కోరుదాం. బికాస్ అభిషేక్ శర్మ టాప్ లో ఫామ్ లో ఉన్నట్లయితే కొంచెం ట్రావిస్ హెడ్ పైన కూడా ప్రెషర్ అనేది తగ్గుతుంది. బికాస్ నిన్నటి కంటే ముందు రెస్పాన్సిబిలిటీ అంతా అతని పైన ఉంది. నిన్న అతను ఫామ్ లోకి రావడంతో ట్రావిస్ హెడ్ కూడా కొంచెం మరింత ఫ్రీడమ్ తోటి కూడా ఆడగలిగాడు. అండ్ ఇద్దరు పార్ట్నర్షిప్ 171 ఐ థింక్ వాజ్ టెరిఫిక్ ఫర్ దెమ్. అండ్ చాలా తక్కువ సమయంలో వాళ్ళిద్దరు స్కోర్ చేయగలిగారు. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెల్ ఫర్ దెమ్. అండ్ అభిషేక్ వర్మ రియల్ గా చెప్పాలంటే ఒక అవుట్ స్టాండింగ్ ఎస్టర్డే, నో డౌట్ అండి. అలాగే సార్, రాజస్థాన్ రాయల్స్ తో ఆర్సీబీ మ్యాచ్ ఎలా జరగబోతుంది సార్? దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? టాస్ అయితే అఫ్ కోర్స్ ఫస్ట్ ఆర్సీబీ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. దానికి మనం కారణం కూడా చెప్పాం. ఫస్ట్ మ్యాచ్ కావడం, బిట్ ఆఫ్ బ్రీజ్ ఉండడం అండ్ టూ కెప్టెన్స్ కూడా వాంటెడ్ టు బౌల్ ఫస్ట్ అండ్ వన్ కెప్టెన్ డిసైడెడ్ టు బౌల్ ఫస్ట్ గెలిచి. సో బోత్ ద టీమ్స్ కి ఇంపార్టెంట్. బోత్ ద టీమ్స్ కూడా లాసెస్ తోట వస్తున్నారు. ఒకటి ఆర్సీబీ దే లాస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హోమ్ క్రౌడ్ అండ్ ఆ తర్వాత ఢిల్లీ అగెన్స్ట్ ఓడిపోయినారు. అండ్ ఆ రాజస్థాన్ రాయల్స్ కూడా గుజరాత్ లో ఓడిపోయి వచ్చారు, అహ్మదాబాద్ లో. దే వన్ ద టాస్, డిసైడెడ్ టు ఫీల్డ్ ఫస్ట్ అండ్ అక్కడ చేజింగ్ చక్కగా చేయలేకపోయారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ కు కొన్ని ఇంకా సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకు యూనో టాప్ ఆర్డర్ లో నేను అనుకుంటాను మీనాక్షి ఇంకా యశస్వి జైస్వాల్ అనుకున్నట్టుగా వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోయినాడు. ఓన్లీ 150 మాత్రమే ఇప్పటివరకు చూసాం అతను వచ్చి. సో ఈ హ్యాస్ టు బి ఎట్ హిస్ బెస్ట్ అండ్ టుడే. ఎస్ సార్, ఎస్ సార్. అలాగే సార్, ఇది ఆర్సీబీలో మ్యాచ్ విన్నర్లు, స్టార్ బ్యాటర్లు ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం టీం ఒకసారి చూసినట్లయితే యశస్వి జైస్వాల్, థామ్సన్, దే విల్ ఓపెన్. అండ్ ఈ రోజు కూడా రానా ఉన్నాడు, రియాన్ పరాగ్. అఫ్ కోర్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఈ 2 మ్యాచెస్ మేము ఇక్కడ జరిగే లోకల్ మ్యాచెస్ ను మేము అడ్వాంటేజ్ గా తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే గోవాతి వాళ్ళ సెకండ్ హోమ్ లో ఒక మ్యాచ్ ఓపెనర్ ఒకటి గెలిచారు వాళ్ళు. అండ్ ఈ రోజు హసరంగా ఆడుతున్నాడు. దట్స్ గుడ్ న్యూస్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే హసరంగా ఈ మ్యాచ్ ముందు డౌట్ఫుల్ గా ఉన్నాడు. సో తీక్షణ ఆడుతున్నాడు. సో ఇక్కడ కొంచెం స్పిన్నర్స్ యొక్క రోల్ డెఫినెట్లీ కొంచెం ఎక్కువ ఉంది. తుషార్ దేశపాండే కంటిన్యూ చేస్తున్నారు బికాస్ ఈజ్ అ గుడ్ మీడియం పేస్ బౌలర్ కనుక. అండ్ నేను అనుకుంటాను ఆర్సీబీ కూడా మీకు ఏం ఎక్కువ చేంజెస్ చేయలేదు. వాళ్ళు కూడా సేమ్ టీమ్ తోటే వెళ్తున్నారు. వాళ్ళు కూడా అసలు యాక్చువల్ గా ఒక చేంజ్ చేస్తారని అందరం అనుకున్నాం మనం. లివింగ్ స్టోన్ ప్లేస్ లో మేబీ బెతెల్ ఆడిస్తారా, లేకుంటే రొమారియో షెఫర్డ్ ఆడిస్తారా. బట్ దే ఆర్ ఆల్సో గోయింగ్ విత్ ద సేమ్ టీమ్ యాక్చువల్లీ. టిమ్ డేవిడ్ ఉన్నాడు. టిమ్ డేవిడ్ లాస్ట్ మ్యాచ్ లో కొన్ని మంచి సిక్సర్స్ కూడా సాధించాడు. బట్ వాళ్ళు కూడా ఎటువంటి మార్పు అయితే లేదు, సేమ్ లెవెల్ తోటి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో నేను అనుకుంటాను ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్ ఆల్సో. ఎందుకంటే ఒక అవకాశం మేబీ లివింగ్స్టన్ కి ఇవ్వడానికి వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. వాళ్ళకు లివింగ్స్టన్ సమస్య మిడిల్ ఆర్డర్ లో ఉంది. సేమ్ అట్లాగే మీకు రాజస్థాన్ రాయల్స్ కూడా మిడిల్ ఆర్డర్ ఇప్పటి వరకు ఎంత పెద్దగా క్లిక్ కాలేదు వాళ్ళకు. అండ్ టాప్ ఆర్డర్ లో కూడా యశస్వి జైస్వాల్ ఫామ్ అనేది చాలా చాలా కీలకం ఈ టోర్నమెంట్ లో. ఓన్లీ 150 సాధించాడు కనుక అక్కడ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎదురవుతున్నాయి. బికాస్ దే ఆర్ నాట్ గెటింగ్ గుడ్ స్టార్ట్ యాక్చువల్లీ. ఓపెనింగ్ స్టాండ్ అనేది వాళ్ళకు ఓన్లీ 1 మ్యాచ్ లో ఇన్ పంజాబ్ లో ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ నమోదు చేశారు. బట్ అదర్వైజ్ ఆల్ మ్యాచ్ లో చూసినట్లయితే పవర్ ప్లే లో కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళకు. వికెట్స్ తొందరగా కోల్పోతున్నారు. సో దే హావ్ టు రెక్టిఫై దట్ ఏరియా మీనాక్షి. సార్, ఇప్పుడు జరిగే మ్యాచ్ల్లో రెండు టీంలలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లున్నాయి సార్? నేను అనుకుంటాను ఆర్సీబీకి కొంచెం ఎక్కువగా ఛాన్సెస్ ఉండవచ్చు. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వికెట్ కొత్తది కనుక, ఫస్ట్ టైం ఆడుతున్నారు కనుక. అండ్ దట్టు మీకు డే మ్యాచ్ కనుక నేను అనుకుంటాను వాళ్ళకు ఒక ఛాన్స్ ఉంటుంది ఈవినింగ్ సమయంలో చేజ్ చేయడానికి కూడా. అండ్ అదిగాక వాళ్ళకు అవుట్ సైడ్ బెంగళూరు రికార్డ్ ఈ సంవత్సరం ఇట్స్ బిన్ వెరీ గుడ్ అండి. ట్రాక్ రికార్డ్ చూసినట్లయితే ముంబైలో గెలిచారు, చెన్నైలో గెలిచారు, కోల్కతాలో గెలిచారు. ది స్టార్టెడ్ యాక్చువల్లీ ఇన్ కోల్కతా. అండ్ 2 మ్యాచెస్ వాళ్ళు ఓడిపోయినాయి, హోమ్ క్రౌడ్ ముందే ఓడిపోయినారు. సో అవుట్ సైడ్
దేర్ హోమ్ టెరిటరీ వాళ్ళు చాలా అద్భుతంగానే ఆడారు ఇప్పటి వరకు. అండ్ అది కాక వాళ్ళకు ఉన్నటువంటి మిడిల్ ఆర్డర్ సమస్య ఉంది కానీ బట్ టాప్ ఆర్డర్ లో ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ మంచి స్టార్ట్స్ అందిస్తున్నారు. కోహ్లీ హాస్ బీన్ ఇన్ టెరిఫిక్ ఫామ్. అండ్ అందరూ కూడా అఫ్ కోర్స్ కోహ్లీకి ఇక్కడ ఒక మంచి రికార్డు కూడా ఉంది, సెంచరీ కూడా గతంలో సాధించాడు కనుక కెన్ పర్ఫార్మ్ టు ది ఎక్స్పెక్టేషన్స్ అని అందరూ అనుకుంటున్నారు. బట్ అలా సెంచరీ కొట్టాలి అంటే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ దాదాపు 200+ స్కోర్ చేయాలి. సో అట్లా స్కోర్ చేయడానికి వాళ్ళైతే నేను అనుకుంటాను స్కోర్ చేయకుండా కష్టపడాలి. ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ చేస్తున్నారు కనుక. బట్ ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ గుడ్ బ్యాటిల్ అండి. ఎందుకంటే మంచి బట్ ఇక్కడ నేను ఏమనుకుంటానంటే మీకు బౌన్స్ మాత్రం కొన్ని వికెట్స్ పైన ఎక్స్ట్రా ఉన్నట్టుగా మీకు బౌన్స్ ఎక్కువగా ఉంటుంది సార్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో మీకు బౌన్స్ ఎక్కువ ఉంటుంది, కోల్కతాలో బౌన్స్ ఉంటుంది, అండ్ చెన్నైలో కూడా స్టార్టింగ్ లో కొంచెం బౌన్స్ చూస్తాం, కొంచెం లో బౌన్స్ ఉంటుంది. సో బ్యాటర్స్ యాక్చువల్లీ ఇక్కడ కొంచెం బౌండరీ కూడా ఒకవైపు ఎక్కువ లెందీగా ఉంటుంది కనుక దే హావ్ టు వర్క్ ఆన్ టూస్, సింగిల్స్, దాంతో కొంచెం బిల్డ్ చేసే ప్రయత్నం చేయాలి ఇన్నింగ్స్ ను. అండ్ బౌండరీస్ ఎక్కువగా సాధించే వాళ్ళు గ్యాప్ వాళ్ళు ఎక్కువగా రాణిస్తుంటారు. సిక్సెస్ హ్యావ్ బీన్ హిట్ హియర్ బట్ నాట్ లైక్ ఇన్ బెంగళూరు, నాట్ లైక్ ఇన్ హైదరాబాద్. సో అటువంటి బౌన్స్ అది ఉంటుంది. కొంచెం ఇక్కడ బిట్ ఆఫ్ లో ఉంటుంది కనుక బ్యాట్స్మెన్ హావ్ టు లిటిల్ కేర్ఫుల్, అంటే కొంచెం టెక్నిక్ లో కొంచెం మార్పులు తీసుకురావాలి. అండ్ దోస్ ప్లేయర్స్ డెఫినెట్లీ కెన్ స్కోర్ రన్స్ హియర్. సార్ అలాగే మరో కీలక మ్యాచ్ల్లో ముంబై ఢిల్లీ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పై మీ విశ్లేషణ ఏంటి సార్? అసలు ఫస్ట్ టైం అగైన్ ఇన్ ఢిల్లీ, దేశ రాజధానిలో ఫస్ట్ టైం జరుగుతుంది. అండ్ అక్కడ కూడా బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూస్తుంటాం ఇప్పుడు కూడా. అండ్ లాస్ట్ 10 IPLs లో మోర్ దాన్ 8 times 200+ స్కోర్స్ చేయబడ్డాయి. అండ్ ఢిల్లీ కూడా చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు లాగా మీనాక్షి ఐ థింక్ ద స్మాలెస్ట్ గ్రౌండ్ అని కూడా చెప్పొచ్చు మీరు. అక్కడ ఇంకా బౌండరీ చాలా తక్కువ ఉంటుంది స్క్వేర్ లెగ్ వైపు. హిస్టారికల్ ప్లేస్, అక్కడ ఎన్నో మంచి మంచి మ్యాచెస్ జరిగాయి. IPL మ్యాచెస్ చూసాం, టెస్ట్ మ్యాచెస్ చూసాం, ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ చూసాం. సో ఫస్ట్ టైం దిస్ సీజన్ ఢిల్లీలో జరగబోతుంది మ్యాచ్. అండ్ ఎవ్రీబడి ఈస్ ఎక్సైటెడ్ ఫర్ దట్ ఆల్సో. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ సో ఫార్ హ్యావ్ బీన్ అన్బీటెన్. ఇప్పటి వరకు ఒక మ్యాచ్ లో ఓడిపోయిన టీమే అది. అండ్ వాళ్ళు కూడా ఫస్ట్ టైం వాళ్ళ మెయిన్ హోమ్ లో ఆడుతున్నారు. 2 మ్యాచెస్ సెకండ్ హోమ్ లో వైజాగ్ లో గెలిచారు, తర్వాత ఎక్కడ ఆడే కానీ వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఐ థింక్ అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. అండ్ ముంబై అఫ్ కోర్స్ దే నీడ్ విన్స్, ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా చెన్నై లాగా చాలా పూర్ గా ఉంది. అండ్ వాళ్ళు కూడా కొంచెం రాక్ బాటమ్ లోనే ఉన్నారు. సో ఇప్పటి నుండి విక్టరీస్ అనేవి కొంచెం మ్యాండటరీగానే మారుతున్నాయి ఈ టీమ్స్ కు. సో ముంబై హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. అండ్ కండిషన్స్ వి డోంట్ నో బికాస్ దెర్ ఈస్ సమ్ న్యూస్ మీనాక్షి, ఇట్ మైట్ రెయిన్ అని చెప్పి కూడా అక్కడ. బట్ వెదర్ కూడా క్లియర్ కావచ్చు, ఎందుకంటే ఢిల్లీలో అఫ్ కోర్స్ కొంచెం అన్సీజనల్ రేంజ్ కూడా ఉంటాయి మీకు, ఏప్రిల్ మేలో ఉంటాయి. అండ్ ఎందుకంటే అక్కడ హీట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ చేసినట్లయితే. చాలా డ్రై హీట్ ఎక్కువగా ఉంటుంది ఢిల్లీలో. సో కండిషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ ఒకవేళ కొంచెం వర్షం పడినట్లయితే కూడా అంటే మ్యాచ్ కు కొంచెం ఇంట్రెక్షన్ లేకుండా ఎవ్రీబడి విల్ బి హ్యాపీ బికాస్ కొంచెం కండిషన్స్ కూల్ గా ఉంటాయి కనుక. అదర్వైజ్ చాలా హాట్ కండిషన్స్ ఉంటాయి. కొంచెం అక్కడ మీకు స్వెటింగ్ కాకుండా స్వెటింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అక్కడ, ఎందుకంటే డ్రై హీట్ ఎక్కువగా ఉంటుంది మీనాక్షి. సో ఫస్ట్ టైం జరగబోతుంది కనుక ఆల్ ఆర్ ఎక్సైటెడ్ బికాస్ ఒకటి పెంక్ సిటీలో, ఒకటి దేశ రాజధానిలో ఫస్ట్ టైం మ్యాచెస్ చూస్తున్నాం ఈ పర్టికులర్ సీజన్ లో. అండ్ ఢిల్లీ హావ్ బీన్ ఆఫ్ కోర్స్ ఫెంటాస్టిక్ సో ఫార్. మరి ముంబై ఏదైనా బ్రేక్ వేస్తారా? ఎందుకంటే ముంబైకి కొంచెం లాస్ట్ మ్యాచ్ లో బుమ్రా వచ్చిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. దో ఈ డి నాట్ గెట్ అ వికెట్ RCB. ఈ బోల్డ్ వెల్ యాక్చువల్లీ 30 runs లోపే ఇచ్చాడు. అండ్ గుడ్ ఫర్ బుమ్రా, గుడ్ ఫర్ ఇండియన్ క్రికెట్ ఆల్సో, ఎందుకంటే అతడు ఫిట్ గా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ IPL లో నేను అనుకుంటాను ప్రాబ్లమ్ అగ్రివేట్ చేసుకోకుండా ఒక మంచి స్పెల్ కనబరిచినట్లయితే ఇంగ్లాండ్ సిరీస్ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోగలుగుతారు. బికాస్ ఈస్ ప్లేయింగ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. ఆస్ట్రేలియాలో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడలేదు. అండ్ NCA లో ట్రైనింగ్ తీసుకున్నాడు అతను, ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకున్నారు, రీహాబిలిటేషన్ జరిగింది. సో ఈ షుడ్ బి ద మెయిన్ బౌలర్ అగైన్ ఫర్ ముంబై బికాస్ ఈస్ కమింగ్ బ్యాక్. ఈజ్ మొరాల్ బూస్టర్ లాగా అయిపోయింది ముంబై టీమ్ కు మీనాక్షి. సార్ అలాగే ఇప్పుడు ముంబై టీం తరచుగా విఫలం అవుతూ ఉంటుంది కదా, సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? ఎందుకు అలా That's అవుతుంది not new అసలు? to them. That's not new to them, Meenakshi. If you go by the history of IPL, first they lose and then they come back and win. On trot కూడా 5-6 మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్ లోకి చేరుకొని టైటిల్ గెలిచినటువంటి టోర్నమెంట్స్ చాలా ఉన్నాయి ముంబైకి. అండ్ ఇంకా మీరు అన్నట్టుగా మీనాక్షి కొన్ని క్లిక్ కాలేదు, వాళ్ళకి కూడా కొన్ని కాంబినేషన్స్ క్లిక్ కాలేదు. ఎట్లనైతే చెన్నై స్ట్రగుల్ అవుతున్నారు కొన్ని కాంబినేషన్స్ తోటి, ముంబై కూడా. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే బికాస్ ద మెయిన్ స్టార్ ప్లేయర్ ఈజ్ నాట్ డెలివరింగ్ ద గూడ్స్ యాక్చువల్లీ. రోహిత్ శర్మ ఒకవేళ మంచి క్లిక్ అయినట్లయితే కొంచెం వాళ్ళకు
హాఫ్ బర్డన్ అనేది తగ్గిపోతుంది. అండ్ మంచి పార్ట్నర్ ఉన్నాడు ఇన్ రికల్టన్ రూపంలో, సౌత్ ఆఫ్రికన్ ఈస్ డూయింగ్ వెల్ యాక్చువల్లీ. ఇంకా అతను కూడా ఆఫ్ కోర్స్ ఒక బిగ్ స్కోర్ అతని నుంచి కూడా డ్యూ ఉంది, బికాస్ ఈస్ నోన్ ఫర్ దట్ యాక్చువల్లీ. 70s 80s 100s కూడా స్కోర్ చేస్తుంటాడు రికల్టన్, లెఫ్ట్ హ్యాండెడ్ మంచి స్ట్రోక్స్ ఆడుతుంటాడు. అండ్ సూర్యకుమార్ ఈస్ ఇన్ గుడ్ ఫార్మ్, తిలక్ వర్మ పర్వాలేదు, హార్దిక్ పాండ్యా కూడా విత్ బ్యాట్ అండ్ బాల్ ఈ సంవత్సరం రన్స్ స్కోర్ చేస్తున్నాడు. తర్వాత వికెట్స్ కూడా ఒక మ్యాచ్ లో 5 తీశాడు. సో అదొక ప్లస్ పాయింట్ వాళ్ళకు, ఎందుకంటే హార్దిక్ ఫుల్ కోటా వేసి 4 వికెట్స్ తీసుకోవడం అనేది డెఫినెట్లీ అన్ అడ్వాంటేజ్. బట్ టాప్ ఆర్డర్ వాళ్ళకు విల్ జాక్స్ నుంచి నేను అనుకుంటాను అంత కాంట్రిబ్యూషన్ రావట్లేదు. ఐ డోంట్ నో వెదర్ ఈ స్కోర్డ్ సెంచరీ వెన్ ఈ వాస్ ప్లేయింగ్ ఫర్ ఆర్సీబీ. ఇక్కడ ఒక మంచి అది కూడా ఉంది అతనికి, అండ్ అటువంటి ఇన్నింగ్స్ కావాలి కూడా అతని నుంచి. ఈ బౌల్స్ ఆల్సో ఈజ్ గుడ్ ఆల్రౌండర్. అండ్ ముంబైకి మరొకటి ఏంటంటే మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు స్పిన్ లో కూడా. వాళ్ళకు పొత్తూర్ అనే ఒక యంగ్స్టర్, ఐ థింక్ హీ హాజ్ లివ్డ్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అండి. చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ ఒక మ్యాచ్ లో ఆడిన తర్వాత మళ్ళీ తీసుకోకపోవడంతో కొన్ని క్రిటిసిజం కూడా ముంబై ఎదుర్కొంది. బట్ ఆ తర్వాత రెగ్యులర్ గా ఆడిస్తున్నారు, అతన్ని వికెట్ తీస్తున్నాడు. అండ్ శాంట్నర్ లాంటి బౌలర్స్ నుంచి కూడా వాళ్ళకు కాంట్రిబ్యూషన్స్ అవసరం. వాళ్ళకు కావాలంటే వాళ్ళు ఒక జాకబ్స్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు, న్యూజిలాండ్ యంగ్స్టర్ 22 years, అతన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో దే ఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ సైడ్ అండి, డౌట్ లేదు అందులో. బోల్ట్ ఈస్ గుడ్ ఇన్ సమ్ మ్యాచెస్ అండ్ ఈస్ గివింగ్ వికెట్స్ యాక్చువల్లీ. బట్ దీపక్ చహర్ అండ్ బోల్ట్ యొక్క రోల్ చాలా డిఫరెంట్ గా ఉండాలి, ఎందుకంటే మీకు టాప్ ఆర్డర్ లో ఎప్పుడైతే వాళ్ళు అంటే అపోజిషన్ వికెట్స్ తీసుకోగలుగుతారో పవర్ ప్లేలో, దట్ కెన్ గివ్ దమ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ఓన్లీ మెయిన్ బిగ్గెస్ట్ వరీ ఏంటంటే వాళ్ళకు రోహిత్ శర్మ నాట్ బీయింగ్ ఇన్ గుడ్ ఫార్మ్, అండ్ హోప్ దట్ he will click today for Mumbai Indians. అలాగే సుధీర్ గారు, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము ఢిల్లీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓడిపోలేదు, ఓటం అనేది తెలీదు. సో ముంబై ఢిల్లీని ఓడిస్తుంది అంటారా ఈసారి? వై నాట్, ఢిల్లీ ఫామ్ అనేది అద్భుతంగా ఉంది, డౌట్ లేదు. బికాస్ అక్షర్ హ్యాస్ లెడ్ వెల్, అండ్ ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా వాళ్ళు ఈవెన్ కష్టాల్లో కూడా మ్యాచెస్ గెలిచారు, కొన్ని కంఫర్టబుల్ గా గెలిచారు. ఫస్ట్ మ్యాచ్ ఫర్ ఎగ్జాంపుల్ అగైన్స్ లక్నో చూసాం, 211 చేజింగ్ లో 65 for 5 అప్పుడు అందరు కూడా అనుమానించారు గెలుస్తా లేదని. బట్ అశోచ్ నుంచి ఒక వండర్ఫుల్ ఇన్నింగ్స్ చూసాం అప్పుడు. అండ్ విప్రాజ్ అని ఒక యంగ్స్టర్, అతనికి కూడా మంచి సపోర్ట్ అందించాడు. సో ఇద్దరు చాలా చక్కగా ఆడాడు. అతను బౌలింగ్ కూడా అద్భుతంగా చేస్తున్నాడు. మన అగైన్స్ ఆర్సీబీ అలెక్స్ స్పిన్నర్ చాలా బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు, అదొక మంచి ఆప్షన్ కూడా. అండ్ వాళ్ళకి కుల్దీప్ ఫామ్ లో ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. స్టార్క్ ఈస్ గివింగ్ దెమ్ వికెట్స్ యాక్చువల్లీ. సో ఢిల్లీకి ప్రతి ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్లస్ గానే కనబడింది. అండ్ టాప్ లో ఫెయిల్ అయినప్పుడు మిడిల్ ఆర్డర్ లో ఆడుతున్నారు. అండ్ బట్ స్టిల్ ఇంకా నేనేమనుకుంటానంటే డుప్సి లాంటి ప్లేయర్లు, మెగర్క్ లాంటి ప్లేయర్లు చాలా బిగ్ లెవెల్లో కంట్రిబ్యూట్ చేయాలి వాళ్ళు. అంటే వాళ్ళు స్కోర్ చేసేటివి 30s 40s 40s సరిపో, బికాస్ వాళ్ళని తీసుకున్నది మెయిన్ గా మంచి కాంట్రిబ్యూషన్ కొరకే. సో స్టప్స్ పర్వాలేదు అనిపించుకున్నట్టు లాస్ట్ మ్యాచ్ లో రియలీ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ టువర్డ్స్ ది ఎండ్. అండ్ వాళ్ళకు మెయిన్ థింగ్ ఏంటంటే కేఎల్ రాహుల్ ఈ సంవత్సరం వాళ్ళ టీమ్ లో ఉండి మంచి ఇన్నింగ్స్ ఆడడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. వి సా దట్ ఇన్ బెంగళూరులో కూడా వాళ్ళు ఐ థింక్ 50 for 4 ఉన్నప్పుడు కొంచెం కష్టాల్లోనే కనబడ్డాడు. ఆ టార్గెట్ కూడా చేజ్ చేస్తారా లేదనుకున్నాడు. రాహుల్ కు ఒక చిన్న లైఫ్ వచ్చింది, ఆ తర్వాత దాన్ని క్యాపిటలైజ్ చేసుకున్నాడు. అండ్ ఆ తర్వాత ఈ షోడ్ ఆల్సో టు ది క్రౌడ్, ఇది నా హోమ్ గ్రౌండ్ అని చెప్పి అందరికి చూపించాడు. అండ్ అటు మంచి ఫామ్ లో ఉండడం అనేది కూడా కొంచెం వాళ్ళకి ప్లస్ పాయింట్ అయిపోయింది. సో దే హావ్ బీన్ గుడ్ సో ఫార్, బట్ అదే కన్సిస్టెన్సీని కంటిన్యూ చేస్తారా? బికాస్ సపోర్టింగ్ స్టాఫ్ కూడా అద్భుతంగా ఉంది వాళ్ళకు ఈ సంవత్సరం. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ దేర్ ఫేవర్. బిట్ ఆఫ్ లక్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అక్షర్ ఈస్ లీడింగ్ వెల్ యాక్చువల్లీ. అండ్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ, ఎందుకంటే హోమ్ క్రౌడ్ ముందు ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు కనుక వీ హావ్ టు వెయిట్. ఎందుకంటే ఇప్పటి వరకు హోమ్ క్రౌడ్ ముందు ఆడినటువంటి టీమ్స్ కి ఎక్కువగా చెప్పుకోదగ్గ 100% రికార్డ్ అయితే లేదు. హైదరాబాద్ 4 matches లో 2 గెలిచారు, చెన్నై 4 matches లో 3 ఓడిపోయినారు, ముంబై 1 గెలిచారు, 1 ఓడిపోయినారు, పంజాబ్ పరిస్థితి అదే, గుజరాత్ ఆఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ 3 లో 2 గెలిచారు. సో ఢిల్లీ ఆర్ ప్లేయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఫ్రంట్ దేర్ హోమ్ క్రౌడ్. అండ్ అఫ్ కోర్స్ కొంచెం కాన్ఫిడెన్స్ కూడా హైగా ఉంది కనుక దే ఆర్ గుడ్ అండి, నో డౌట్. అలాగే సార్, ఇప్పుడు ముంబై ఢిల్లీ టీంలో బలాబలాలని ఏ విధంగా చూడొచ్చు సార్, మనం ఎలా ఉన్నాయి అసలు? బ్యాటింగ్ మీరు చూసినట్లయితే ముంబైకి మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది, అండ్ ఢిల్లీకి కూడా బ్యాటింగ్ ఉంది. ముంబైకి మీకు ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే మీకు ఇన్ కంపారిజన్ లో ఇప్పుడు బెగ్గర్ అఫ్ కోర్స్ మంచి రికార్డ్ ఉంది. అండ్ డ్యూప్లిసీ లోపల వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉన్నారు, లేదని కాదు. బట్ ముంబైకి మీకు టన్స్ ఆఫ్ రన్స్ స్కోర్ చేసినటువంటి రోహిత్ శర్మ ఉండడం, తర్వాత రికల్టన్ కొంచెం స్పెషల్ ప్లేయర్ కూడా యాడ్ చేశాడు ఈ సంవత్సరం, ఒక లెఫ్ట్ హ్యాండెడ్ ఉండడం. అండ్ జాక్స్ కూడా బ్రహ్మాండమైనటువంటి రికార్డు ఉంది. అండ్ వీ డోంట్ నీడ్ టు టాక్ అబౌట్ సూర్యకుమార్ యాదవ్ ఇన్ 2020, తిలక్ వర్మ, వీళ్ళిద్దరు కూడా స్టార్ ప్లేయర్స్. హార్దిక్ పాండ్యా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అద్భుతంగా కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాడు. ఐపీఎల్
అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు యాజ్ బౌలర్ గా బ్యాటర్ గా. అండ్ అఫ్ కోర్స్ కానీ కొంచెం ప్రెషర్ లో ఉన్నారు ఈ సంవత్సరం, ఎందుకంటే మ్యాచెస్ ఎక్కువ ఓడిపోయి ఉన్నారు కనుక ఆ బిట్ ఆఫ్ ఒత్తిడి అనేది వాళ్ళ పైన ఉంది, లేదని కాదు. బట్ వాళ్ళ అదేం కొత్త కాదు వాళ్ళకు. ముంబై ద వే దే ప్లేడ్ ఇన్ ప్రీవియస్ ఐపీఎల్స్ ఆల్సో, వాళ్ళు దే కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ ఆల్సో. ఆ తర్వాత టోర్నమెంట్స్ కూడా గెలిచి టైటిల్ గెలిచారు. బట్ అట్లా ప్రతిసారి జరుగుతుందని మనం అనుకోలేం. మిరకల్స్ డోంట్ హ్యాపెన్ రెగ్యులర్లీ. బట్ కంబ్యాక్ చేసేందుకైతే నేను అనుకుంటాను ఛాన్స్ ఉంది. సో అట్లాగే ఢిల్లీకి కూడా బ్యాటింగ్ లైనప్ చక్కగా ఉంది. ఢిల్లీకి అఫ్ కోర్స్ ఆన్ పేపర్ కొంచెం స్పిన్ డిపార్ట్మెంట్ లో మీకు ఎక్కువగా బలం ఉందండి. అక్షర్ అండ్ కుల్దీప్ యాదవ్ యొక్క ఎక్స్పీరియన్స్ అది చాలా మీకు పెద్దగా కనబడుతుంది వెన్ యూ కంపేర్ విత్ ముంబై. శాంట్నర్ ఉన్నాడు, శాంట్నర్ తోట పాటు ఉండేటటువంటి మీకు పుత్తూరు ఐ థింక్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇప్పటివరకు ఆడలేదు, బట్ ఈస్ డూయింగ్ గుడ్ అండి. ఐ థింక్ అంటే యంగ్స్టర్ మాత్రం అందరినీ ఆకట్టుకున్నాడు ఇప్పటివరకు తన మంచి బౌలింగ్ తోటి. సో పేస్ డిపార్ట్మెంట్ లో నేనేమనుకుంటానంటే ఇంకా కొంచెం ముంబైకి ఎడ్జ్ ఉన్నదా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీకు స్టార్ కుంటే ఇక్కడ మీకు బోల్ట్ ఉన్నాడు, అండ్ బుమ్రా ఇక్కడ స్పెషల్ ఫ్లేవర్ యాడ్ చేస్తాడు. ఇప్పుడు కూడా దీపక్ చహర్ కు చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ అతడు ఇండియన్ టీమ్ లోకి రావడానికి కూడా ఐపీఎల్ దోహదపడింది. ఈవెన్ ఈ వాస్ ప్లేయింగ్ ఫర్ చెన్నై ఆల్వేస్ ఈ గాట్ వికెట్స్ ఇన్ పవర్ ప్లే అండ్ ఈ బోల్డ్ వెల్ ఇన్ డెత్ ఓవర్స్. ముఖ్యంగా అతన్ని ధోని అయితే ఎప్పుడు కూడా పవర్ ప్లే లోనే వరుసగా ఉపయోగించుకునేది. 4 ఓవర్స్ ఆన్ ట్రాట్ కూడా వేయించేది, వికెట్లు తీసేవాడు. అండ్ అట్లాగే హార్దిక్ పాండ్యా ఒక ఆల్రౌండర్ గా. సో దే హ్యావ్ గాట్ సమ్ ఆప్షన్స్ ఆల్సో. ఈవెన్ తిలక్ వర్మ కెన్ బౌల్, అండ్ వాళ్ళకు జాక్స్ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. సో లాట్ ఆఫ్ ఆప్షన్స్ దే హ్యావ్ ముంబై. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ స్పోర్ట్స్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.